హలో అండి, నేను మీ విష్ణు చైతన్య మమ్మీ. వెల్కమ్ బ్యాక్ టు వీసీ మీడియా. ఈసారి ఐపీఎల్ రసవత్తరంగా స్టార్ట్ అవ్వబోతుంది. ఎందుకంటే మార్చ్ 22 నుంచి స్టార్ట్ అవుతుంది 2024 ఐపీఎల్. ఫస్ట్ మ్యాచ్ సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ నడుస్తుంది. సో ఇలా మనకు హెచ్ఎంటీ గ్రౌండ్లో కొంతమంది ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళని అడిగి ఒకసారి కనుక్కుందాం, ఈసారి ఐపీఎల్లో ఏ టీం గెలవబోతుంది. హాయ్ బ్రదర్, మీ పేరు? దేవరాజ్. బ్రదర్, ఈసారి ఐపీఎల్లో చూసుకునేది అన్ని టీంలతో పోల్చుకుంటే ఏ టీం ఈసారి కప్పు వినే ఛాన్స్ ఎక్కువ ఉంది? ఆర్సీబీ. ప్రతిసారి ఈసారి కట్టినందు ఈసారి కట్టాన్ని అంటారు. ఈసారి కప్పు నమ్మదే అన్నా కానీ ఆల్వేస్ లవ్ ఆర్సీబీ అంతే. ఆ ఫ్యాన్ బేస్ కానీ ఏమున్నా కానీ ఆ టార్గెట్ చేసింగ్ కానీ ఆ బౌలింగ్ కానీ మస్తు ఉంటుంది. మరి ఈసారి ఒకవేళ ఆర్సీబీ కప్పు కొడితే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ఎవరు నిలుస్తారు? ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అంటే ఇంకా విరాట్ కోహ్లీనే. దిలీప్ నా పేరు. బ్రదర్, ఈసారి ఐపీఎల్లో చూసుకున్నట్టయితే అన్ని టీములతో పోల్చుకుంటే ఏ టీం కప్పు వినే ఛాన్స్ ఎక్కువ ఉంది? యాజ్ యూజువల్ ముంబైనే. మరి మన ఫ్రెండ్ అన్నట్టు ఆర్సీబీ కదా, ఆర్సీబీ ఏమంటున్నాడు అంటే ఈసారి ఆర్సీబీ గెలుస్తుంది అంటున్నాడు. అవును. సో ప్రతిసారి ఆ మాట ఆర్సీబీ గెలవడం కామన్ అయిపోయింది. ఇంకొక మాట అన్నాడు చెప్పు. హైయెస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న టీం ఆర్సీబీ అన్నాడు కదా. సో సరే హైయెస్ట్ ఫ్యాన్ బేస్. అయితే మీకు విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ఎంతమంది తెలుసా నీకు? ఇప్పుడు దాని గురించి 256 million సంథింగ్ ఏదో ఉంది. మన ఇండియా టోటల్ పాపులేషన్ ఎంత తెలుసా? 141 million. చెప్పు. మరి మిగతా 90 million లేరు. అంత పేదండి, అర్థమైందా? అంత కాదురా, అంత ఫేక్ గెలవని కాదురా. మళ్ళీ వేరే ఫ్యాన్ బ్యాస్కి లేదా మళ్ళీ. మీ పేరు? నా పేరు మొహమ్మద్ అఫ్సర్. బ్రదర్, ఈసారి ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. ఈసారి ఐపీఎల్ చూసుకున్నట్టయితే అన్ని టీంలు గట్టినే ఉన్నాయి. ఈసారి కప్పు ఎవరి చేతిలో ఉండబోతుంది? ఈసారి నాకు వచ్చేసి మన ఓన్ టీం సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుస్తుందని అనిపిస్తుంది. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద ప్లేయర్లు ఉన్నారు. ప్యాట్ కమిన్స్, మాకరమ్, భువనేశ్వర్ వాళ్ళందరూ ఉన్నారు. నా సపోర్ట్ మాత్రం ఏ ఐపీఎల్లో కూడా హైదరాబాద్కే ఉంటుంది. ఈసారి అయితే నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది హైదరాబాద్ కప్పు కొడుతుందని. ఈస్ట్ ఆర్ వెస్ట్, హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్. అంతే. బట్ ఈసారి ఒకవేళ కప్పు కొడితే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కానీ లేకపోతే ఇంపాక్ట్ ఇచ్చే ప్లేయర్, అంటే ఈసారి సన్ రైజర్స్ కు ఈ ప్లేయర్ వల్ల కప్పు రావచ్చు అని ఒక ఇంపాక్ట్ ప్లేయర్ పేరు ఎవరు? మనం రీసెంట్ వరల్డ్ కప్ లో చూసుకున్నాము. మన ప్యాట్ కమిన్స్ వచ్చేసి చాలా ఒక ట్రూ లీడర్ లాగా నిల్చొని వాళ్ళకి వరల్డ్ కప్ గెలిపించిండు. మన ఇండియాలో ఉండి కూడా ఆయన వరల్డ్ కప్ గెలిపించిండు ఆస్ట్రేలియాకి. ఇండియాతోనే ఫైనల్ ఆడి. నాకు అదే ప్రకారంగా కూడా ఆయన హైదరాబాద్కి కూడా ముందుకు తీసుకుపోయి ఆయననే ఫైనల్ గెలిపిస్తాడు. ఇంపాక్ట్ ఆఫ్ ద సీజన్ వచ్చేసి మన ప్యాట్ కమిన్సే ఉంటాడని నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది దాని మీద. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. మీ పేరు? సాయి కిరణ్. బ్రదర్, ఈసారి ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. ఈ ఐపీఎల్లో ఈసారి కప్పు వీళ్ళ చేతిలో ఉండబోతుంది అని ఎవరు అనుకుంటారు మీరు? సన్ రైజర్స్ హైదరాబాద్. ఎందుకు సన్ రైజర్స్ హైదరాబాద్? ఎందుకంటే ఇటు సిఎస్కే, ఇటు ఈసారి కొంచెం ఆర్సీబీ, కోల్కతా, ఏ టీం చూసుకున్నా ఈసారి స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. సన్ రైజర్స్ అనేది అదే హోమ్ టీమ్. అది ఇంకొకటి సన్ రైజర్స్ ఉన్న ప్రతి ప్లేయరు 100% ఎఫెక్ట్ ఇస్తారు. ప్రతి సీజన్ ప్లే ఆఫ్ కి వస్తుంది హైదరాబాద్. సో నా సపోర్ట్ హైదరాబాద్. ఇంకా హైదరాబాద్ విన్ అవుతుందని కాన్ఫిడెన్స్ గా ఉంది. ఓకే, ఈసారి ఇప్పుడు హైదరాబాద్లో మొన్న ప్యాట్ కమిన్స్, ఎడిన్ మర్కరమ్ ఉన్నాడు. తర్వాత ఒక మంచి ప్లేయర్స్ అందరినీ సెలెక్ట్ చేశారు. ట్రేవిస్ హెడ్ని కూడా సెలెక్ట్ చేశారు. సో ఈసారి వీళ్ళ వల్ల, ఈ ఇంపాక్ట్ ప్లేయర్ వల్ల మనకు కప్పు, ఈ సన్ రైజ్ కి కప్పు రావచ్చని ఈ ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరు అనుకుంటారు మీరు? అంటే ప్యాట్ కమిన్స్ ఉన్నాడు, ఎడిన్ మర్కరమ్ ఉన్నాడు. వాళ్ళు తీసుకొస్తారు. ఇంకా ప్యాట్ కమిన్స్ ఆస్ట్రేలియాకి మంచి లీడ్ క్యాప్టెన్షిప్ చేసిండు. ఇంకా వాళ్ళైతే ఫైనల్ గెలిపించిండు. హైదరాబాద్ గెలుస్తుంది పక్కా, షూర్. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. బ్రదర్, మీ పేరు? నా పేరు రోషన్ బ్రో. బ్రదర్, ఈసారి ఐపీఎల్ చూసుకున్నట్టయితే ఏ టీంకి కప్పు వినే ఛాన్స్ ఎక్కువ ఉంది? బ్రో, నేనైతే డైహార్డ్ ఫ్యాన్ ఆఫ్ ధోని. ఓకే, నా సపోర్ట్ అయితే ఇప్పటికే ఎంఎస్డి సిఎస్కే. మళ్ళీ ఈసారి ఫస్ట్ మ్యాచ్ సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ ఉంది. ఎందుకంటే ఇండియాలోనే ఫ్యాన్ బేస్ గట్టిగా ఉన్న టీములు ఇవి రెండే, ఆర్సీబీ, సిఎస్కే. ఫస్ట్ మ్యాచ్ అదే నడుస్తుంది. ఫస్ట్ మ్యాచ్లో ఎవరు విన్ అవుతారంటారు? నేను చెప్తున్నా బ్రో, నేను సిఎస్కే కాబట్టి నేను ఖచ్చితంగా సిఎస్కే సపోర్ట్ చేస్తా. ఆర్సీబీ గెలిచినా పర్వాలేదు, నేను మాత్రం సిఎస్కేనే. ఓకే, ఇప్పుడు ఒకవేళ సిఎస్కే కప్పు గెలిస్తే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా ఎవరు నిలుస్తారని అనుకుంటారు మీరు? సిఎస్కేలోనా ప్లేయర్ ఆఫ్ ది సిరీసా? అదైతే చెప్పలేను బ్రో. ఇక మ్యాచ్ చూసే లేదు, మ్యాచ్ చూసే వరకు అయితే చెప్పలేము. ఓకే,
అంటే ఇప్పుడు సిఎస్కే టీం మొత్తం ఇప్పుడు మీకు తెలుసు ఎవరెవరు ఉన్నారో దాంట్లో అని. అంటే ఈసారి ఈ సీజన్లో వీళ్ళు గట్టిగా అంటే మంచి పర్ఫామ్ చేయవచ్చు అని మీకు అనిపిస్తుందని ఎవరు అనుకుంటారు? సిఎస్కే నుండా నేను ధోని అనే చెప్పిన, అందుకే ధోని కాబట్టి ధోని అని చెప్పిన.